దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయకాలం 5 to 6 ఆరాధన మరి అద్భుతంగా. నిన్న రాత్రి కూడా శుక్రవారం బెల్లంపల్లిలో మీటింగ్ జరిగింది. ఈరోజు శనివారం ప్రొద్దున్న మీటింగ్, ఇప్పుడు ఈ వాగ్దానం తర్వాత ఈవినింగ్ మీటింగ్, మార్నింగ్ మీటింగ్, రేపు ఈవినింగ్ కూడా బ్యాప్టిజం కార్యక్రమాలు, రేపు సండే ప్రభు సంస్కారాధన బెల్లంపల్లి 3 దినాలు జరుగుతున్నాయి. దేవుని మహాకృప మనందరం కలిసి ప్రభుతో గడపటం దేవుడు మనకిచ్చిన భాగ్యం, ధన్యత. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేవు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఒకవేళ నిరుత్సాహంలో, కృంగుదల్లో ఉన్నావా? అయ్యో ఏమైపోతానో, అప్పులు భారం, ఆర్థిక భారం, పిల్లలు ఇలా ఉన్నారు, ఉద్యోగం అని బాగా కొంతమంది అలా ఆలోచించుకుంటుంటారు. నిజమేనండి, డిప్రెషన్ మనల్ని కింద పడేస్తుంది, భయం మనల్ని పిరికోలుగా చేసేస్తుంది. ఒంటరితనములో ఉన్న మనకి కొన్నిసార్లు ఎంతోమంది ఈ రోజుల్లో ఆత్మ చేసుకోవడానికి కారణం ఏంటండి? డిప్రెషన్, ఒంటరితనం. కానీ నువ్వు ఒంటరిగా, నేను ఒంటరిగా లేను. యేసయ్య మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఆయన మనల్ని విడివడి ఎడబాయడు. మనల్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, అప్పులు వచ్చినా, సమస్యలు వచ్చినా, కుటుంబ పోరాటాలు, మన దేవుడు మనకున్నాడు కదా. మనకి దేవుడు ఒకవేళ దేవుళ్ళో మనలో దేవుడు లేకపోతే మనకి బాధ. యేసయ్య మనకున్నాడు కదా. ఇంకెవరైనా మారు మనసు పొందిన వారు యేసుని అంగీకరించారు. ఇదే రక్షణ దినం. నీ హృదయంలో యేసుని చేర్చుకుని పాపాలు క్షమించబడి ఆయన రక్తంలో కడగబడి నిత్య జీవం పరలోకం నీకు దొరుకుతుంది. అయితే ఈ ఉదయం మనందరం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. భయపడక ధైర్యంగా ఉండటానికి కృప చూపే దేవుని వైపు మన కన్నులు ఎత్తటం, ప్రార్థన చేయటం, ప్రభుత్వ సహవాసం చేయటం, అది మనకి ఇంపార్టెంట్. కాబట్టి చదువుకుందాం. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడని యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. చూడండి, అక్కడ నాయకుడు చెప్తున్నాడు భయపడవద్దని ఆజ్ఞ. ఎందుకు? అక్కడ ఒక ప్రోత్సాహపరిచే వ్యక్తి ఉండాలి కదా, ప్రజలని బలపరిచే వ్యక్తి. ఇప్పుడు చూడండి, మనకి వాక్యము ఈ మాట చదువుతున్నాడు బలం అంటే దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తే అక్కడ చెప్తే మనకు చెప్పినట్టు కాదా? మనకు చెప్పినట్టే. మీ పక్షముగా నేను యుద్ధం చేస్తా, మీరు వాళ్ళకేం భయపడొద్దు, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తా, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తా. వింటున్నావా? నీకు వ్యతిరేకంగా లేచేవారు లేస్తే నీ పక్షంగా. చూడండి, ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా లేచిన ఐగుప్తులు కానీ ఫరో కానీ ఎవరు యుద్ధం చేశారు? మీ పక్షంగా యుద్ధం చేయవాడు నేను. వారికి చెప్తున్నాడు, అక్కడ నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, నాయకుడు చెప్తున్నాడు, దేవుడు వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. మీ పక్షముగా, మీ పక్షముగా. అయ్యో మేము ఒంటరులమండి, మాకు ఎవరు లేరు, వాళ్ళు బలవంతులండి, వాళ్ళంతా అండి, వాళ్ళకి ప్రాపర్టీ ఉందండి, ఎవ్వరున్నా ఈ భూమి మీద భూలోకమంతా 10,000 మంది నాపై దండెత్తి వచ్చిన అదిలంగా మనం ఉండటానికి కారణమే దేవుడు. దేవుడు 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 దేవుడు. నువ్వు ఎప్పుడు కూడా దేవుని మీద అనుకో. వాళ్ళు ఎవరైనా కానీ, సామంతులైనా బలవంతులైనా, నీకు విరోధంగా లేచిన వారైనా, నీతో ఉన్నవారైనా, ఎవరైనా, నీ దేవుడే నీ పక్షముగా, నేనే నీ పక్షముగా యుద్ధము చేయుదును. ఈరోజు వాగ్దానం, నేనే నీ పక్షముగా యుద్ధము చేయుదును. కాబట్టి నువ్వేంటి? గమ్మున ఉందాం, మనం ప్రశాంతంగా ఉందాం. క్షేమం కలిగించే దేవుడు. గమ్ముందామంటే ఆయన మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం, ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఆయన తట్టు చూడడం, ఇది మన జీవితానికి ప్రాముఖ్యమైనది. కాబట్టి ఉదయం మీరు అందరూ కూడా ఈ విషయాన్ని తీసుకోండి, ధైర్యంగా ఉండండి. దేవుడు ఉన్నాడు, బలవంతుడు, శక్తివంతుడు. ఆయన మనల్ని విడివడి ఎడబాయడు. నా పక్షంగా, మీ పక్షంగా, మన పక్షంగా ఆయన యుద్ధం చేయబోతుండగా ఎటువంటి దిగులు పడకుండా దేవుని తట్టు చూస్తూ ప్రార్థనలో ముందుకు సాగండి. ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, మంచి కామెంట్స్ పెట్టి, ఈరోజు జరిగే సభల్లో కూడా వచ్చి పాల్గొని ప్రభు ఆత్మచేత నింపబడి శక్తి కలిగిన బలమైనటువంటి ఆయన కార్యం కిందకు మనం వెళ్దాం. చదివిన మాటని, చదువుకున్న మాటని మీ హృదయాల్లో ఏం చేసుకోవాలో పట్టుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగం, వ్యాధి, బాధలు ఉన్న వారికి స్వస్థత, నిందలతో, గాయాలతో, అవమానాలతో, పోరాటాలతో, మానసిక ఒత్తిళ్లతో ఉన్న వారికి విడుదలయ్యా. మా పక్షంగా ఎవరు లేరని భయపడుతున్నారు, వారి పక్షంగా యుద్ధము చేయి దేవుడవైనా నీవు వారి పక్షంగా యుద్ధం చేసి శత్రువుని ఓడించి అపవాదికి సిగ్గునిచ్చి వారి కుటుంబాలు లేవనెత్తి కోర్టు కేసు విషయంలో, కుటుంబాల విషయంలో, విడిపోయిన విషయంలో, నాయన పిల్లల విషయంలో, వారికి లేస్తున్న శత్రు విషయంలో, నాయన రోగాల విషయంలో, అపవాది చేతిలో నుండి వారి పిల్లల్ని, వారి కుటుంబాలను, వారి భర్తలని, భార్యని, వారి సేవని, వారి కుటుంబ సమస్యలు అన్నిటికీ కూడా మీరు విడుదలయ్యండి ప్రభా. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి, వరుణ దేశంలో క్షేమము, కృప వారికి దయచేయండి. భారతదేశాన్ని రక్షించి శత్రు
చేతి నుండి మా దేశ ప్రజలను, మా రాష్ట్రాలను, మా సంఘాలను, మా పురులను విడిపించండి. దైవజనులు వారి బిడ్డల చుట్టూని కంచె, మా చుట్టూని కంచె, మా కుటుంబాల చుట్టూని కంచె, మా మీదకి లేచే శత్రువు తొక్కివేయబడి, అణిచివేయబడి, శత్రువు సిగ్గునందునట్లుగా సహాయం చేయండి నాయన. ఎవరు రోగులు బాధలు ఉన్నారో యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత నాయన. నా తండ్రి, భయంకరమైన దుస్థితి నుంచి ప్రజలందరినీ కాపాడండి. ఎవరెవరు ఏ సమస్యలతో ప్రేయర్లు ఏకీపిస్తున్న అన్నిటికీ విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మాతో ఉండమని, మా జీవితాలను బలపరచమని నాయన. ఎవరెవరు ఇంకా డ్రగ్స్, త్రాగుడు, వ్యసనం, జూదములు ఉన్నారు అట్టి వారిని విడిపించండి నాయన. ఎవరెవరు దేంట్లో చిక్కుబడిన విడిపించి గొప్ప కార్యాలు జరిగించి మాకు తోడుగా ఉండమని మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారి మీద దీవెనలను, శుభములని, గొప్పవారు కుటుంబాన్ని ప్రకటిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ నీ కృపచేత కప్పబడి అన్నిట్లో వారు ఆశీర్వదించబడి వారితో ఉండమని, దీవించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఉదయం వాగ్దానం రిసీవ్ చేసుకున్నారండి? అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఉదయకాలం 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తున్న లైవ్, పొద్దున సాయంత్రాలు ఇచ్చే లైవ్లు ఈ దినం వాగ్దానం వినండి, రిసీవ్ చేసుకుని అందరికీ పంపండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో పెట్టిన పాటలు కానీ, మరి అద్భుతమైనటువంటి వర్తమానాలు కానీ, షార్ట్ మెసేజ్లు కానీ. రెండవదిగా బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతున్నాయి. ఈరోజు సాటర్డే ఉదయం 5 to 6 ఉంటుంది. అంతేకాక 10:30 to 1 o'clock చక్కటి ఆరాధన వర్తమానం మార్నింగ్ సర్వీస్ బెల్లంపల్లి సంఘంలో, మందిరంలో ఉంటుంది. ఈవినింగ్ స్పెషల్ మీటింగ్ ఉంటుంది. ఈవినింగ్ 5:30 to 9 ఈవినింగ్ బ్యాప్టిజ కార్యక్రమాలు కూడా ఉంటాయి బెల్లంపల్లిలో. మరి రేపు సండే అద్భుతమైనటువంటి ఆరాధనలు బెల్లంపల్లిలో ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12. కల్వరి ప్రామిస్ అండి, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్ దగ్గర కల్వరి ప్రామిస్లో 3 ఆరాధనలు. 5 to 6 కామన్గా ఉంటుంది, కానీ 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి ప్రార్థించండి. ఈ 3 దినాల్లో కూడా ఎంతమంది పాలు పొందుతున్నారు? బెల్లంపల్లికి వస్తున్న వారు దీవించబడతారు. ఈ వాక్యం వింటున్నవారు దూర దేశ రాష్ట్రాల నుండి మా కొరకు ప్రార్థించండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.